హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 160తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు రిక్వెస్ట్ అయ్యారు వీడియోస్ నచ్చితే లైక్స్ హైప్స్ ఇమ్మని. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అన్వేష్ గురించి ఆలోచిస్తూ ఉన్న అమృత దగ్గరికి ఐషు వస్తుంది. ఐషు లోపలికి వచ్చింది కూడా తెలియనంతగా ఆలోచిస్తున్న అమృతని చూసి బేబీ కోసం ఆలోచిస్తుందేమో అని బాధగా అనిపించి అమ్మో అని పిలుస్తూ భుజం మీద చెయ్యి వేస్తుంది. ఐషు భుజం మీద చెయ్యి వేయగానే ఉలిక్కి పడుతుంది అమృత. ఎందుకంత ఉలిక్కి పడుతున్నా అని అడుగుతుంది అమృత ఎదురుగా కూర్చొని. అలా సడన్ గా చెయ్యి పడేసరికి ఏదో ఆలోచనలో ఉన్నాను కదక్క, అందుకే. మన ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు వస్తారు ఇక్కడికి? పైగా ఇది నీ రూము. నీ రూమ్లో అన్వేష్ తప్ప ఇంకెవరు వచ్చి నీ మీద అంత చనువుగా చేయి వేస్తారు అంత ఉలిక్కి పడ్డానికి అని అడుగుతుంది ఐషు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అమృత. అన్వేష్ ఎక్కడా? పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళిపోయారక్క. అదేంటి అంత పొద్దున్నే ఎందుకు వెళ్ళాడు? ఇంపార్టెంట్ కేసు ఏమైనా ఉందని చెప్పాడా? అర్జెంటు పని ఉందని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారు. అన్వేష్తో నువ్వేమైనా చెప్పావా అని అడుగుతుంది ఐషు. చెప్పలేదు అన్నట్లు అడ్డంగా తల ఊపుతుంది అమృత. సరే, ఈ టాబ్లెట్ వేసుకో అని టాబ్లెట్ చేతికిచ్చి బెడ్ పక్కనున్న జగ్లో నుంచి వాటర్ గ్లాసులో పోసి అమృతకి ఇస్తుంది. ఆ టాబ్లెట్ చూడగానే భయం వేసి, నిన్ను అడిగే అవసరం లేదు కానీ ఇప్పుడు అడగక తప్పట్లేదక్క. ఇది ఏం టాబ్లెట్, దేనికిచ్చావు అని భయంగా చిన్నగా అడుగుతుంది అమృత. తన భయం అభాషణ అవడానికి ఇచ్చిందేమో అని. చెప్తే కానీ వేసుకోవా? వెంటనే ఆ టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగేస్తుంది అమృత. రెడీ అవు, హాస్పిటల్కి వెళ్దాం. అన్వేష్ అక్కడే ఉన్నాడు కదా, మీ ఇద్దరితో కలిసి మాట్లాడాలి అని చెప్పి నేను కూడా రెడీ అయి వస్తాను, వెళ్దాం అని అంటుంది ఐషు. అక్క, ఏం డెసిషన్ తీసుకున్నావు అని చిన్నగా అడుగుతుంది. హాస్పిటల్కి వెళ్తున్నాంగా, అక్కడ చెప్తానులే, త్వరగా రెడీ అవ్ అని చెప్పి ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అటు చూస్తే విషయేమో కొత్తగా ప్రవర్తించాడు. ఇటు చూస్తే అక్కేమో ఏదో టాబ్లెట్ ఇచ్చింది, హాస్పిటల్కి వెళ్దాం అంటుంది, అక్కడ మాట్లాడదాం అంటుంది. అసలేం డెసిషన్ తీసుకుంది? విష్తో కూడా మాట్లాడాలి అంటుందంటే బేబీని వద్దని చెప్పడానికా అని ఆలోచన రాగానే పొట్ట మీద చేయి వేసుకొని నేను నిన్ను వదులుకోలేను అని బాధగా అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఐషు రూమ్ లోపలికి రాగానే సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న శివ్, బుజ్జి ఒక నిమిషం ఇలారా అని పిలుస్తాడు. ఏంటి కన్నా అని వెళ్ళి శివ్ పక్కన కూర్చుంటుంది. ఇప్పుడు మెడికల్ పరంగా కొన్ని అవకాశాలు వచ్చాయి కదా, అమృత యూట్రస్లో ఉన్న పిండాన్ని తను క్యారీ చేయలేని పరిస్థితి అయినప్పుడు వేరొకరి గర్భంలో ఆ బేబీని పెంచే అవకాశాలు ఉన్నాయి కదా. ఎంత డబ్బు ఖర్చైనా అలా ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే మనం అలా ప్రయత్నం చేయొచ్చేమో అని అడుగుతాడు శివ్. లేదు కన్నా, అవకాశం ఉంటే నేను ఇంత టెన్షన్ ఎందుకు పడతాను? ఇక్కడ ఎవరినైనా నమ్మలేమో కానీ అమృతని తీసుకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడే అలా బేబీని వేరొకరి గర్భం ద్వారా పెంచి తీసుకొని వచ్చేదాన్ని కదా. ఎందుకని అవకాశం లేదు? అది కూడా ప్రాబ్లమేనా అమృతకి? అమృతకి ప్రాబ్లం కాదు, బేబీకి ప్రాబ్లం. అమృత యూట్రస్లో నుంచి బయటికి తీయాలంటే ఆ పిండానికి డ్యామేజ్ అవుతుంది. ఉండదు, అమృత యూట్రస్ ఒక పక్కంతా మోసుకుపోయినట్టు ఉంటుంది. అందులో నుంచి ఇప్పుడే చిన్న ముద్దగా మారిన పిండం ఎంత జాగ్రత్తగా తీసినా డ్యామేజ్ అవుతుంది. అన్ని దారులు మోసుకుపోయే ఉన్నాయైతే అని అంటాడు శివ్. అందుకే కదా కన్నా నా టెన్షన్ అంతా. ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా నేను వదలను కదా. సరే రెడీ అవ్, అన్వేష్ ఆల్రెడీ పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళిపోయాడంట, మనం వెళ్దాం అని అంటుంది ఐషు. నువ్వు రెడీ అవ్ ఫస్ట్, ఈలోపు నేను చిన్న వర్క్ ఉంది చూసుకొని రెడీ అవుతాను. ఈ టెన్షన్లో ఇవాళ అసలు పిల్లల వైపు కూడా వెళ్ళలేదు. నేను లేచేసరికి ఈ టైం అయిపోయింది అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తుంది ఐషు. ఐషు శివ్ రెడీ అవగానే, నువ్వు పదకన్నా, నేను అమృత దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని వస్తాను అని
అమృత వాళ్ళ రూమ్ వైపు వెళ్తుంది ఐషు. రెడీ అయి కూర్చొని ఐషు ఏం చెప్తుందా అని ఆలోచనలో ఉన్న అమృత ఐషు రాగానే వెళ్దామా అక్క అని అడుగుతుంది. హా, పదా అని ఇద్దరూ కిందకొస్తుంటే అది చూసి, ఏంటో మన ఇల్లు ఇవాళ చాలా డల్గా ఉంది కదక్క. ఎప్పుడు ఉదయాన్నే దిగే కోడళ్ళిద్దరూ దిగలేదు. ఐషు ఇందాక దిగి వెంటనే వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఏంటో సైలెంట్గా వస్తున్నారు ఇద్దరు అని అంటారు వాణిగారు. అప్పుడే కిందకు వచ్చిన వాళ్ళని అదే విషయం అడిగితే, రోజు దిగుతుంటే దిగొద్దు అనేది మీరేగా, అందుకే ఇవాళ రాలేదు. రాకపోతేనేమో డల్గా ఉంది, సైలెంట్గా ఉంది అంటారు. వస్తేనేమో మీకెందుకు ఈ పనులు, హాయిగా పడుకోక అంటారు. రెండు మాటలు మీవే. అయితే ఎలా అత్తయ్య అని అంటుంది ఐషు. అమ్మా, మా ఐషు మాట్లాడింది, ఇక హనీ గారు మాట్లాడాలి అని అంటారు రుక్మిణి. హనీ ఎవరు అన్నట్లు అమృత చూస్తుంటే, అమృతం అంటే హనీ కదా, అందుకనిలే కొత్తగా ట్రై చేశా అని రుక్మిణి గారు అనగానే చిన్నగా నవ్వుతుంది అమృత. అమృతం అంటే హనీ అని ఎవరు చెప్పారు చిన్నత్తయ్య అని ఐషు అడుగుతుంది. ఎవరు చెప్పలేదు. అమృతం అంటే తీయగా ఉంటుందని, హనీ కూడా అలాగే ఉంటుంది కదా, అందుకే ఏదో అలా సెట్ చేశా అని అంటారు రుక్మిణి గారు. అమృత, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతారు వాణి. అత్తయ్య, నేను బాగానే ఉన్నాను. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని తడబడుతూ అడిగింది. లేదు, నిన్నటి నుంచి నువ్వు ఉన్న తీరు చూస్తే కొంచెం డౌట్గానే ఉంది మరి. రోజు పిల్లలతో కలిసి నువ్వు పిల్లవైపోయేదానివి కదా. స్నేహ ఉన్నప్పుడు మీ నలుగురు అల్లరి మామూలుగా ఉండేదా? స్నేహ వెళ్ళిపోయాక తన అల్లరి కూడా నువ్వే కలిపి చేస్తున్నావు కదా. నిన్న మాత్రం అసలు కిందకే దిగి రాలేదు, అందుకని డౌట్ వచ్చిందిలే అని అంటారు వాణిగారు. అదేం లేదత్తయ్య, నిన్న కొంచెం నీరసంగా అనిపించి వచ్చి పడుకుండిపోయాను, అందుకే కిందకి రాలేదు. ఏమైంది, ఎందుకంత నీరసంగా ఉంది? తినమంటే సరిగ్గా తినరు. అయినా ఐషుతో ఒకసారి చెకప్ చేయించుకోవచ్చు కదా అని అంటారు విజయ గారు. పర్వాలేదు అత్తయ్య, ఇప్పుడు బాగానే ఉంది. నిన్నంతా ఎందుకో అలా అనిపించింది అంతే అని అమృత అనగానే, ఏంటి కోడలి పిల్ల, మాకేమైనా విశేషం చెప్తున్నావా ఏంటి అని అడుగుతారు రుక్మిణి గారు. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వి అమృత సైలెంట్ అయిపోతే ఐషుకి ఇంట్లో విషయం ఇంతవరకు చెప్పలేకపోతున్నామని గిల్టీగా అనిపిస్తుంది. అప్పటి వరకు సైలెంట్గా తింటున్న శివ్ తినడం అయిపోవడంతో, స్టార్ట్ అవుదామా బుజ్జి, మీది కూడా అయిపోతే అని అడుగుతాడు. కన్నా, అయిపోయింది, వెళ్దాం అని ముగ్గురు బయలుదేరుతుండగా, బాగా లేదని నువ్వు ఆఫీస్కి ఎందుకు అమృత, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోక అని విజయ గారు అనగానే, తన ఆఫీస్కి కాదులే అత్తయ్య, కొద్దిగా బయట పనుంది మాకు, ముందు హాస్పిటల్కి వెళ్ళి ఓపీ చూసుకొని అట్నుంచటు బయటికి వెళ్తాం, అందుకే నాతో తీసుకువెళ్ళిపోతున్నాను అని అంటుంది ఐషు. సరే అయితే అని అంటారు విజయ గారు. వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్పలేక అప్పటికే శివ్ కారు తీయడానికి వెళ్ళిపోవడంతో అక్కడ నిలబడలేక ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఏంటక్క, నిన్నటి నుంచి అందరూ కొద్దిగా వింతగానే ప్రవర్తిస్తున్నారు కదా అని అంటారు రుక్మిణి గారు. అదేముండదులే, వాళ్ళ వర్క్ బిజీలో వాళ్ళు అలసిపోతూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తావు అని విజయ గారు అంటారు. అక్క, బావగారు కూడా హాస్పిటల్కి వస్తున్నారా అని అడుగుతుంది వాళ్ళిద్దరినీ శివ్ తీసుకువెళ్తూ ఉండడంతో. అంటుంది ఆయుషు. అక్క, చెప్తే నేను గొడవ చేస్తానని బావగారితో చెప్పించడానికి తీసుకొస్తుందా, మరి అన్వేష్తో ఏం మాట్లాడాలనుకుంటుంది అని ఆలోచనలోకి వెళ్ళిపోతుంది అమృత. అన్వేష్ ఎప్పుడు వెళ్ళాడు అమృత అని అడుగుతాడు శివ్. 6:30కి వెళ్ళిపోయారు బావగారు. మరి తనకి టిఫిన్ ప్యాక్ చేసి తీసుకురావాల్సింది కదా. వంశీ మామయ్య వెళ్తున్నప్పుడు ఇచ్చి పంపించేశారంట కన్నా, ఇందాక నేను ఒకసారి కిందకి దిగినప్పుడు అన్నారు అత్తయ్య అంటుంది ఐషు. హాస్పిటల్కి వచ్చే వరకు అందరూ సైలెంట్గానే ఉన్నారు. ఐషు క్యాబిన్కి రాగానే సిస్టర్ని పిలిచి, డాక్టర్ అన్వేష్ గారు ఏమైనా సర్జరీలో ఉన్నారేమో కనుక్కో, లేరా తన క్యాబిన్లో ఉంటే ఇక్కడికి రమ్మన్నామని చెప్పు అని చెప్పి పంపిస్తుంది ఐషు. 5 నిమిషాల్లో అన్వేష్ ఐషు క్యాబిన్లో ఉంటాడు.
శివ్ అమృత కూడా ఉండడంతో శివ్ వైపు చూసి నువ్వేంటన్నయ్య దారి తప్పొచ్చా అని నవ్వుతూ అడుగుతాడు. కానీ ఆ నవ్వులో జీవం లేదు అని శివ్కి వెంటనే అర్థమవుతుంది. నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను వదిన, మీరే పిలిపించారు అని ఐషు ఎదురుగా కూర్చొని అంటాడు. అమృత వైపు అస్సలు చూడలేదు అన్వేష్. ఏం మాట్లాడాలనుకున్నాడు అనుకుంటుంది ఐషు. నన్నెందుకు రమ్మన్నారో, అన్నయ్య ఎందుకు వచ్చాడో, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఇందులో మనం మాట్లాడుకొని ఆలోచించుకోవాల్సిందేమీ లేదు. అమృతకి అబార్షన్ చేసేయండి వదినా అంటాడు అన్వేష్. ఆ మాటకి ఐషుకి అమృతకి షాక్ తగులుతుంది. అమృతకైతే మరీ ఎక్కువ తగులుతుంది. శివ్ మాత్రం అన్వేష్ వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేయడంతో తను అసలు అమృత వైపు చూడకపోవడం, మార్నింగ్ హాస్పిటల్కి వచ్చేయడం, ఐషుతో మాట్లాడాలని అనుకోవడం అన్నీ వెంట వెంటనే ఆలోచించి అన్వేష్కి తెలిసిందని ముందుగానే అనుకోవడంతో అన్వేష్ మాట శివుకేమీ పెద్దగా షాక్ అనిపించలేదు. వెంటనే లేచి వచ్చి అన్వేష్ పక్కన కూర్చొని నువ్వు నిన్న వీళ్ళిద్దరి మాటలు విన్నావా అని డైరెక్ట్గా అడుగుతాడు. అంతకు మించి వేరే విధంగా తెలిసే అవకాశం లేదు కనుక. హా అన్నయ్య, ఎప్పుడొచ్చావు అన్వేష్, మేము అసలు గమనించలేదు కదా అని అడుగుతుంది ఐషు. నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు పైనుంచి అమృత హాస్పిటల్ లోపలికి రావడం చూశాను. నాకు ఫోన్ కూడా చేయలేదు హాస్పిటల్కి వస్తున్నట్టు. అసలు ఇప్పుడు ఎందుకు వస్తుంది అని డౌట్ వచ్చి తను మీ వింగ్ వైపు రావడం చూసి ఒకవేళ ఏమైనా బాగోలేదా మీ దగ్గరికి వచ్చింది అనుకున్నాను. అప్పటికే నాకు రౌండ్స్ కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడికే రావాలని వచ్చాను. ఫస్ట్ డోర్ నాక్ చేసే రావాలి అనుకున్నాను. కానీ అమృత ఉంది కదా అని చిన్నగా డోర్ తెరిచేసరికి తను మీ పొట్టకి ఆనుకొని నాకు బేబీ కావాలి అని అంటుంది కదా, అప్పుడు వచ్చాను. ఫస్ట్ ఆ మాట వినగానే షాక్ తగిలింది. తర్వాత మీ మాటలు వినే కొద్దీ బాధ అనిపించింది. కానీ ఒక డాక్టర్గా ఆలోచించాను. ఈవిడ గారు నాకు పెళ్లి చేయమని సలహా కూడా ఇస్తుంది కదా, అందుకే ఇంకా లోపలికి రావాలి అనిపించక వెళ్ళిపోయాను. పైగా నాకు తెలియకూడదని మీరు అనుకున్నారు కదా అని అంటాడు అన్వేష్. అంత విన్న నీకు ఎందుకు తెలియకూడదన్నానో అర్థమై ఉంటుంది కదా అన్వేష్. ఇందులో మాట్లాడడానికి ఆలోచించడానికి ఏమీ లేదొదినా. నేను రాత్రంతా ఆలోచించాను. తనకి అబార్షన్ చేసేయండి. నాకు బేబీ కన్నా అమృతనే ముఖ్యం. తనకి నేను అవసరం లేకపోవచ్చు. నన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకోవచ్చు. కానీ తను లేకుండా ఉండడం నాకు కష్టం. కంటేనే బిడ్డలవుతారా వదిన? మాకసలు బిడ్డలు లేకపోయినా పర్వాలేదు. తను రిస్క్లో పడే ప్రాబ్లం అయితే అసలు పిల్లలు పుట్టకుండా చేసేయండి వదిన. ఆయు ఆశి ఉన్నారు. వరుణ్కి పుడతారు, వర్షిత్కి పుడతారు. వాళ్ళందరూ మా పిల్లలు కాదా అని అంటాడు అన్వేష్. అన్వేష్ మాట్లాడుతున్న ప్రతి మాటకి అమృతకి బాధగా అనిపిస్తుంది. విష్, నేను కావాలని అనలేదు. మీరు లేకుండా నేను ఎలా ఉండగలను అని అన్వేష్ చేయి పట్టుకోబోతుంటే చేయి పక్కకు తీసేసుకుంటాడు అన్వేష్. నిన్న మీరు కొట్టారు కాబట్టి సరిపోయింది వదిన. లేదంటే నేనొచ్చి కొట్టేసేవాడిని. తను లేకుండా నేను పిచ్చివాడిని అయిపోతానని మీకు అర్థమైంది. కానీ తనకి మాత్రం అర్థం కాలేదు. ఈజీగా పోతాను అని అంది అని అన్వేష్ బాధగా అనగానే శివ్ అన్వేష్ భుజం చుట్టూ చేయి వేసి తను ఆ క్షణం ఒక తల్లిగా ఆలోచించింది చిన్న. ఆ టైంలో ఇంకే ఆలోచన రాదు. తనున్న సిట్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలిగా. పిల్లలు లేకపోతే ఎవరో ఒకరిని తెచ్చుకునైనా పెంచుకోవచ్చు కదా అన్నయ్య. అది ఒక ఆప్షన్ ఉంది కదా మనకి. మరి అలాంటప్పుడు అలా ఎలా మనందరినీ వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటుంది అని బాధగా అంటాడు. బాధలో కొన్ని కొన్ని మాటలు అలాగే వస్తాయి. ఓకే, అది వదిలేసి మీ వదిన మీ ఇద్దరితో ఏదో మాట్లాడాలి అంది. ముందు ఆ సంగతి చూడండి. నువ్వు మాట్లాడు బుజ్జి అని అంటాడు శివ్. ఇప్పుడు బేబీని అబార్షన్ చేస్తే మళ్ళీ అమృతకి తల్లయ్యే అవకాశాలు 10% మాత్రమే ఉన్నాయి అన్వేష్. అందుకే అమృత ఈ బేబీని క్యారీ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఆ మాట అనగానే అమృతకి సంతోషంగా అనిపిస్తుంది. కానీ వదిన,
అది అమృతకి ప్రమాదమని మీరే అంటున్నారు కదా! అంత రిస్క్ తీసుకోవడం అవసరమా వదినా? అమృతకి ఏదైనా అయితే నా వల్ల కాదు వదినా అని ఐషు చేయి పట్టుకొని అంటాడు. మనందరం ఉన్నాం కదా అన్వేష్! మన చదువు మొత్తం ఉపయోగిద్దాం. నేను ఆల్రెడీ అమెరికాలో ఉన్న మా ప్రొఫెసర్‌కి ఫోన్ చేసి అతని దగ్గర సలహా తీసుకున్నాను. తర్వాతే నేను నిర్ణయం తీసుకున్నాను. మన ఇంటికి రాబోయే మరో వారసుల్ని చూస్తూ చూస్తూ ఎలా పోగొట్టుకుంటాం? జరిగిన డ్యామేజ్ జరిగాక ఇంక మనం ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయడం మాత్రమే మిగిలింది. కానీ అమ్మోకేదైనా అని అన్వేష్ అనగానే, ఇది నేను ఒక సవాల్‌గా తీసుకుంటున్నాను. అమృతని, బేబీని ఎలా అయినా సేఫ్‌గా నీకందిస్తాను అని ఐషు అన్వేష్ వైపు చూస్తూ కాన్ఫిడెంట్‌గా చెబుతుంది. కథ కొనసాగుతుంది. మరి ఐషుని నమ్ముతాడా అన్వేష్? బేబీని అమృత క్యారీ చేయడానికి ఒప్పుకుంటాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. కామెంట్స్ ఇవ్వండి, అస్సలు ఇవ్వడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.